నరదృష్టి అంటే ఏమిటి? మీరు నరదృష్టితో బాధపడుతున్నారు అని తెలిపే సంకేతాలేమిటి? దీనికి పరిహారాలేమైనా ఉన్నాయా? ఇలాంటి అన్ని విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. మనపై లేకపోతే మన ఇంటిపై లేదా మన కుటుంబంపై ఇతరుల యొక్క అసూయ, ఓర్వలేనితనం, చెడు చూపు లేదా క్షుద్ర మంత్రశక్తి పడితే దానివల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీనే నరదృష్టి అంటాము. నరదృష్టికి నల్ల రాళ్ళైనా సరే పగిలిపోతాయి అని అంటారు కదండి. నిజంగా అది నిజమండి. మరి నరదృష్టి ఉన్నప్పుడు కనిపించే లక్షణాలేమిటి? మనకు ఎలాంటి అనారోగ్యం లేకపోయినా కూడా తరచుగా నీరసంగా, బద్ధకంగా, తలనొప్పి రావడము, కృషించిపోతున్నట్లుగా అనిపించడము, కారణం లేకుండానే చిరాకు, భయము లేదా దుఃఖము వచ్చి ఏడ్చేయడం, ప్రశాంతంగా ఉన్న ఇంట్లో హఠాత్తుగా గొడవలు రావడం, అవ్వాల్సిన పనులు చివరి నిమిషంలో సడన్గా ఆగిపోవడం, నష్టాలు రావడం, ఇంట్లోని దేవతా వృక్షాలు అకస్మాత్తుగా ఎండిపోవడం, తరచూ పాలు విరిగిపోవడం, గాజు వస్తువుల్లాంటివి తరచుగా పగిలిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా నరదృష్టికి అంటే నెగిటివ్ ఎనర్జీకి కారణాలు. మరి వీటికి పరిహారాలు లేవా అంటే తప్పక ఉన్నాయండి. మరి ఏం చేయాలో ఇప్పుడు చూద్దామా? రోజు కానీ లేదా శనివారం, సోమవారం ఈ రోజుల్లో కానీ కళ్ళ ఉప్పు ఒక బకెట్ నీళ్ళల్లో వేసేసి ఆ నీటితో మనం చక్కగా ఇంటినంతా కూడా తుడిచేయాలి. అలాగే వారంలో మంగళ, శుక్ర, శనివారాలు సాయంత్రం వేళలో ఇల్లంతా కూడా సాంబ్రాణితో ధూపం వేసేయాలి. అలాగే శుక్రవారము, మంగళవారం రోజున ఒక నిమ్మకాయను తీసుకొని 2 చెక్కలుగా చేసి ఒక చెక్కకి పసుపు రాసి మరొక దానికి కుంకుమను అద్ది గుమ్మానికి బయట వైపు 2 ప్రక్కల ఈ 2 చెక్కల్ని ఉంచాలి. ఇక ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను పెంచుకొని పూజిస్తే చాలా చాలా మంచిదండి. నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. ఇక డైలీ తప్పకుండా ఇంట్లో భగవత ఆరాధన అనేది జరిగి తీరాలి. ఇల్లంతా కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలండి. ఎలాంటి బూజులు కానీ, మసి కానీ, దుమ్ము కానీ లేకుండా శుభ్రంగా ఉండాలి. సూర్యోదయం అలాగే సూర్యాస్తమయ సమయాల్లో నిద్రపోవడం అనేది చెయ్యకూడదు. ఇక స్నానం చేసే నీటిలో కాస్త కళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని వేసుకొని స్నానం చేసినట్లయితే మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ఇక ముందే చెప్పాం కదా, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఎలా పోవాలంటే ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేసుకోవాలి. ఇక మనలో ఉండే నెగిటివిటీ పోవాలి అంటే కళ్ళ ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఆ నీటితో మనం స్నానం చేయాలి. ఇలా కొద్ది రోజులు చేసిన తర్వాత నెగిటివిటీ అంతా పోతుంది. ఆ తర్వాత రోజు కాస్త ఒక చిటికెడు నీటిలో పసుపు వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేసినట్లయితే మనలో పాజిటివిటీ అనేది చక్కగా పెరుగుతుందండి. ఇక ఇంట్లో తెగిపోయిన చెప్పుల్లాంటివి కానీ, చిరిగిపోయిన బట్టల్లాంటివి కానీ, పగిలిపోయిన వస్తువుల్లాంటివి కానీ ఉంచకూడదండి. చిరిగిన బట్టలు, మాసిన బట్టలు వేసుకోనే కూడదు. శుభ్రంగా ఉతికి ఆరబెట్టిన బట్టలు మాత్రమే వేసుకోవాలి. ఆడవారైతే సోమవారము, బుధవారము అలాగే శనివారం మాత్రమే తలస్నానం చేయాలి అండి. 12 సోమవారాలు ఆ మహాశివునికి నీటిలో గరిక అనేది వేసి ఆ గరిక నీటితో అభిషేకం చేసినట్లయితే మనకుండే అన్ని నష్టాలు, కష్టాలు తొలగిపోతాయి. రుణబాధలు ఏమన్నా ఉంటే అవి కూడా తొలగిపోతాయి అండి. పుష్కలంగా మనకు చక్కటి సంపద, జ్ఞాన సంపద, ఇక ఇంట్లోకి లక్ష్మీ సంపద అన్నీ కూడా వృద్ధి చెందుతాయి. డైలీ లేకపోతే ఆదివారం, మంగళవారం, శనివారాల్లోనైతే సాయంత్రం ప్రదోష సమయంలో దేవుని వద్ద దీపాన్ని వెలిగించి శ్రీరామ మంత్రాన్ని అలాగే హనుమాన్ చాలీసాను పఠిస్తే అన్ని రకాల పీడలు, భయాలు, దారిద్ర్యాలు అలాగే ఈ విధంగా నరఘోష ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మరి విన్నారు కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.